ములుగు కలెక్టర్ సూచనలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం నలుగురిని ప్రాణాలతో కాపాడింది. కాల్వపల్లి గ్రామానికి చెందిన నలుగురిని తాడు సహాయంతో వాగు నుండి ఒడ్డుకు చేర్చడం జరిగింది. పశువులు మేపడానికి వెళ్లిన రామప్ప, చేపల వేటకు వెళ్లిన సాయి, రాములు, రాజా వరద ప్రవాహం ఎక్కువై అక్కడే చిక్కుకునిపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ వారిని కాపాడింది. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ గారు అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై ప్రజలెవరు చేపల వేటకు వెళ్ళకూడదు, మత్స్యశాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామాలలో పశువుల మేత కూడా పంపకూడదు, వెళ్ళకూడదు అని చెప్పి మరో దిక్కు జిల్లా కలెక్టర్ గారు అధికారులతో ఆదేశాలు జారీ చేసి ప్రతి గ్రామంలో తెలియపరిచినప్పటికీ మనం చూసుకున్నట్లయితే తాడివాయి మండలం కాలవపల్లి గ్రామంలో ఓ పశువుల మేతకు వెళ్ళినటువంటి రామయ్య మరియు చేపల వేటకు వెళ్ళినటువంటి సాయిలు మరియు ముగ్గురు వ్యక్తులు, మొత్తం నలుగురు వ్యక్తులు సాయంత్రం వాగు ప్రభావం ఎక్కువ రావడంతో ఆ ఒక్క వాగు దాటే పరిస్థితి లేక నైట్ అంతా వాళ్ళు అడవిలో ఉన్నారని చెప్పి వారి స్థానికులు మాత్రం మా వేటకు వెళ్ళిన మరి చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, మరి పశువుల మేతకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు వారి బంధువులు స్థానిక ఎంఆర్ఓకు సమాచారం అందించగా ఎంఆర్ఓ గారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి సమాచారం అందించగా రాత్రి 11-12 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు అలర్ట్ అయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించడంతో సుమారుగా నలుగురు వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడ పోలీసు బృందం కలిసి ఆ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పశువుల వేటకెళ్ళినటువంటి రామయ్యను మరియు చేపల వేటకెళ్ళినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను, మొత్తం నలుగురు వ్యక్తులను తీసుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనప్పటికీ రాత్రి పగళ్ళు తేడా లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు అప్రమత్తమై జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగద్దని గత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ముందస్తుగానే టామ్ ద్వారా ప్రతి గ్రామంలో తెలియపరిచినప్పటికీ కొంతమంది గ్రామస్తులు మాత్రం ఇలా చేపల వేటకు మరియు పశువుల వేటకు వెళుతున్నారు. కావున ఎవరు పోవద్దని చెప్పి మరో దిక్కు జిల్లా కలెక్టర్ గారు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ నలుగురు వ్యక్తులను సురక్షిత ప్రాంతాల నుంచి వాగులో నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరడం సంతోషం అని చెప్పి జిల్లా ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కూడా తెలియపరుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికారులను నిద్రపోనియకుండా, కలెక్టర్ గారు నిద్రపోకుండా ఈ ములుగు జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు జరగద్దని చెప్పి పైనుంచి మంత్రి గారు సీతక్క గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు వారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా కలెక్టర్ గారు అప్రమత్తమై జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజల వైపు ఉంటూ ప్రజలను కాపాడడం సంతోషం అని చెప్పి ములుగు జిల్లా ప్రజలైతే అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా గమనించాల్సింది, మరో 2 రోజులు ఈ వర్షాలు ఇలానే కురుస్తాయని చెప్పి మరో దిక్కు వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అవసరమైతే తక్కువ బయటకు రాకూడదు. మరి ముఖ్యంగా చేపల వేటకు వెళ్ళకూడదు, మరి పశువుల మేత కూడా వెళ్ళకూడదని ప్రజలకు, అధికారులకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. చేపలు పట్టడానికి